నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జానీ మాస్టర్ ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు. హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యార్థుల ధర్నా. 17 మందిలో 15 మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారని ఆవేదన. హైదరాబాద్ బీఆర్కే భవన్లో జస్టిస్ పీసీ ఘోష్. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి తదుపరి విచారణ. ఎంజీఎం ఆసుపత్రిలో రోగులను వేధిస్తున్న ఔషధాల కొరత. మంత్రి పొంగులేటి ఆగ్రహం, చర్యలకు ఆదేశం. ప్రధాని మోదీ మెమెంటోల వేలం బిడ్డింగ్ షురూ. వచ్చే డబ్బు నమామి గంగా పథకం వినియోగానికి నిర్ణయం. మూడు రోజులుగా పరారీలో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్ తీసుకొస్తున్నారు. జానీ మాస్టర్ ను నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, జానీ మాస్టర్ ని పోలీసులు ఎప్పుడు హైదరాబాద్ తీసుకురానున్నారు? గత రాత్రి అతన్ని జానీ మాస్టర్ ని బెంగళూరులో అదుపులో తీసుకున్నారు. అతన్ని లేట్ నైట్ అక్కడి నుంచి బయలుదేరారు కాబట్టి మరికొద్ది సేపట్లో అంటే సుమారు 1 గంట ప్రాంతంలో హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజనగర్ ఎస్ఓటీ పోలీసులు, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి ఇతర సిబ్బంది అతన్ని అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు తీసుకొస్తారు. తొలుత నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి అనంతరం అతని స్టేట్మెంట్ ని వాంగ్మూలం రికార్డ్ చేసి తర్వాత రిమాండ్ రిపోర్ట్ ని సిద్ధం చేసి తర్వాత ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఆ తర్వాత కోర్టు నిర్ణయం ఒకవేళ రిమాండ్ చేస్తే కనుక అతన్ని జైలుకు తరలించే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం కేసులో ఇప్పటి వరకు ఆమె ఫిర్యాదు చేసినప్పటి నుంచి 3 రోజుల క్రితం ఆమె ఫిర్యాదు చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఆమె 15వ తేదీన ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి తర్వాత లిమిట్స్ మారడంతో దాన్ని ఎఫ్ఐఆర్ కింద నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి పంపారు. ఆమె అల్కాపురి కాలనీలో ఉండడం, ఆ నార్సింగ్ లిమిట్స్ లో ఉండడంతో అది నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి ఆ జీరో ఎఫ్ఐఆర్ ని బదిలీ చేయడం, వాళ్ళు అక్కడ కేసు నమోదు చేశారు. నిన్న ఆమె స్టేట్మెంట్ ని రికార్డ్ చేసి గతంలో ఆమె మైనర్ గా ఉన్న సమయంలో ముంబైలో ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డారనే అంశం ఆమె స్టేట్మెంట్ లో చెప్పింది కాబట్టి ఆమెకు చెప్పిన ఆధారంగా పోక్సో యాక్ట్ కూడా ఇందులో యాడ్ చేశారు. అయితే అప్పుడు నిన్నటి నుంచి కూడా ఈ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఆ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో అతను పోలీసులకి అందుబాటులో లేకపోవడం వల్ల అతను పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. అతని ట్రేస్ చేసి బెంగళూరులో ఉన్నట్లుగా తెలుసుకున్నారు. ఒక టీం ని రాజనగర్ ఎస్ఓటీ బృందాన్ని బెంగళూరు పంపించి అక్కడ అతన్ని అదుపులో తీసుకున్నారు. రోడ్డు మార్గాన హైదరాబాద్ కి తరలిస్తున్నారు. మరికొద్దిసేపట్లో అతను హైదరాబాద్ తీసుకొచ్చి డిమాండ్ చేసే అవకాశం ఉంది. మొత్తం చూడాలి ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో ఏ విషయాలు వెల్లడవుతాయో. ఇప్పటివరకు అయితే కేవలం ఈ కేసు నమోదయ్యేప్పటి నుంచి కూడా అటు అన్ని పార్టీల నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతని మీద చర్యలు తీసుకోవాలి. కొద్దిసేపు రాజా సింగ్ కూడా ఇతని మీద చర్యలు తీసుకోవాలని, లవ్ జిహాదీకి పాల్పడాలని చర్యలు తీసుకోవాలని కూడా, దాంతో పాటుగా మహిళా మోర్చా కూడా ఎన్హెచ్ఆర్సీకి లేఖ రాశారు. డీజీపీకి అతను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ చాలా హై లెవెల్లో ఉంది కాబట్టి కేసు మొత్తాన్ని క్షుణ్ణంగా అటు మీడియాతో పాటుగా అన్ని రాజకీయ పార్టీలు క్షుణ్ణంగా గమనిస్తున్నాయి కాబట్టి కేసులో అతన్ని అరెస్ట్ చేసి తీరాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేశారు. ఇప్పటికే అటు రాజకీయంగా ఇటు సినీ వర్గాల్లో దీన్ని పూర్తిగా చర్చనీయాంశంగా ఈ కేసుని చాలా జాగ్రత్తగా గోప్యంగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు చూస్తున్నారు. అతన్ని ఇందులో భాగంగా అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఈ అంశాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచారు. అదుపులో తీసుకొని ఇక్కడికి వచ్చి ఇంతవరకు అరెస్ట్ చూపించలేదు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేసి అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం మనకు కనిపిస్తోంది. నయోమి, ధన్యవాదాలు నాగార్జున. నేడు వరంగల్ జిల్లాలో 4 మంత్రుల పర్యటన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా సర్పంచ్లను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నర్సంపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన వైద్య కళాశాలతో పాటు ఆసుపత్రిని ప్రారంభించేందుకు మంత్రులు దామోదర్ రాజనరసింహ,
పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కతో పాటు కొండా సురేఖ వెళ్లనున్నారు. పాత బకాయిలను చెల్లించాలని సర్పంచుల ఫోరం డిమాండ్ చేయడంతో పాటు మంత్రులను అడ్డుకుంటామని పిలుపునిచ్చారు. దీంతో వారిని బయటకు వెళ్లనివ్వకుండా ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బిల్లులు చెల్లించకుండా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం వ్యర్థాల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. 11 రోజుల పాటు పూజలందుకున్న వినాయకుల నిమజ్జనం ఎంతో కోలాహలంగా సాగింది. నిమజ్జనం రోజు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు ఎంత అందంగా ఉన్నాయో నిమజ్జనం తర్వాత అంత దారుణంగా మారిపోయాయి. ఎటు చూసినా విరిగిపోయిన విగ్రహాలు, పీఓపీ ముక్కలు, ప్రతిమల్లో ఉన్న ఇనుప ముక్కలు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ వద్ద ఇదే కనిపిస్తోంది. ఈ క్రమంలో సాగర్లోని వ్యర్థాలను తొలగించే పనిని హెచ్ఎండిఏ రోడ్లను శుభ్రం చేసే బాధ్యతను జీహెచ్ఎంసీ తీసుకుని ఆ ప్రక్రియను మొదలుపెట్టాయి. కూల్చివేతల వ్యర్థాలను తొలగించేందుకు హైడ్రా టెండర్లు పిలిచింది. నేటి నుంచి బిడ్స్ దాఖలు చేయాలని కోరుతూ ప్రకటన జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, కూల్చివేతల వ్యర్థాలను తొలగించేందుకు హైడ్రా టెండర్ల సారాంశం ఏంటి? హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నదులను ఆక్రమించి అనధికారికంగా చేపడుతున్న నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నటువంటి హైడ్రా భవన నిర్మాణాల వ్యర్థాల తొలగింపుపై కూడా దృష్టి సారించింది. వాటిని పూర్తిగా తొలగించే బాధ్యతను కూడా తీసుకుంటున్నట్లు ఇదివరకే ప్రకటించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటివరకు జరిగిన కూల్చివేతలకు సంబంధించి వ్యర్థాల తొలగింపులో విమర్శలు వెలువెత్తున్నప్పటికీ వాటిపై తాజాగా స్పందించారు. దీనికి సంబంధించి కూల్చివేతల వ్యర్థాల తొలగింపుకు సంబంధించి టెండర్లు దాఖలు చేయాలని ఒక పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ వ్యర్థాల తొలగింపు ఏడాది కాల పరిమితితో బిడ్ స్వీకరిస్తున్నట్లు కూడా తెలపడం జరిగింది. ఆఫ్లైన్ ద్వారా టెండర్లను ఆహ్వానిస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటన జారీ చేయడం జరిగింది. ఇవాళ నుంచి నెల 19 నుంచి 27 వరకు బిడ్స్ స్వీకరించిన తర్వాత వాటిని అందులో ఉన్నటువంటి ప్రతిపాదనలు ఎవరైతే ఆ బిడ్స్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు పూర్తిగా సీల్డ్ కవర్ లో ఇవ్వాలని కూడా ఆదేశించారు. ఆ ప్రతిపాదనలకు పరిశీలించిన తర్వాత ఆ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి అది భవన నిర్మాణంలో వ్యర్థాలను కూడా ఆ కాంట్రాక్ట్ అప్పగించిన కమిషనర్ రంగనాథ్ జరిగింది. అయితే ఇప్పటి వరకు గడిచిన అంటే ఈ రోజు జూలై 19న ఏర్పడినటువంటి హైడ్రా ఈ రోజుకి 2 నెలలు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో దాదాపు 23 చోట్ల 262 అనధికారిక నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. ప్రభుత్వ స్థలాలు కావచ్చు, చెరువుల ఆక్రమించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాలను, అదేవిధంగా కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి విల్లాలను కూడా కూల్చివేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ కూల్చివేతల వ్యర్థాలు ఏదైతే భవన నిర్మాణాలకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా ఉందో దాని తొలగింపు మీద కూడా విమర్శలు వచ్చాయి. వాటిపైన స్పందించిన ఆ బాధ్యత అంతా కూడా హైడ్రానే తీసుకుంటుంది. ఆ యజమానులు కావచ్చు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. హైడ్రానే వాటిని పూర్తిగా తొలగించి ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఆ స్థలాన్ని అంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్టు కూడా వెల్లడించడం జరిగింది. ఇదివరకే దాదాపుగా 23 ప్రాంతాల్లో దాదాపు 100కు పైగా ఎకరాలను ఇప్పటికే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్టుగా తెలంగాణ వెల్లడించడం జరిగింది. ఈ మేరకే అందులో ఉన్నటువంటి వ్యర్థాలను పూర్తిగా తొలగించి ఆ నేలనంతా చదువు చేసి ఆధీనం చేసుకున్న దిశగా టెండర్లకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు నుంచి ఈ నెల 27 వరకు టెండర్లు స్వీకరించినట్టుగా ఏడాది కాల పరిమితితో ఆ కాంట్రాక్టర్ అప్పగించి ఆ వ్యర్థాలను తొలగించేందుకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. ధన్యవాదాలు సతీష్. ప్రభుత్వ విప్ ఆదిమూలపు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. జరిగిందన్నమాట. ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ నిజంగా మీకు శుద్ధి ఉంటే ఓ బీసీలకు అవకాశం ఇవ్వండి. మీ పార్టీలో మీ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారా? ఎందుకంటే ఎలాగో జాతీయ అధ్యక్షుడు పార్టీ బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన రోజు
జాతీయ అధ్యక్షులు ఒకరిని పెట్టుకోండి, మీ కేసీఆర్ గారు ఎంత ప్రేమ ఉంటే వారి నాయకత్వంలో మాకు అభ్యంతరం, అది మీ వ్యక్తిగత అంశం. రాష్ట్రానికి అధ్యక్షుడిని బీసీకి ఇవ్వడానికి అవకాశం ఉంది కదా అని అడుగుతా ఉన్నా. అంటే ఈ విధంగా అంటే అడిగేవారు లేకపోవడం వల్ల అంటే కళ్ళబుల్లి కబుర్లు, మొసలి కన్నీళ్లు గార్చడం, ఏ సందర్భంలో మాకు గడువు లైన్లు, మాకు నిధులు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు ఉంది కులకు చిత్తశుద్ధి ఉంది. ఆ చిత్తశుద్ధితోనే మేము ముందుకు పోతా ఉన్నమాట. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈరోజు బీసీ కమిషన్ను ఏర్పాటు చేశాం. బీసీలకు మంత్రి పదవిలో ప్రాధాన్యత, రాబో రోజుల్లో కూడా బీసీలకు అవకాశం కల్పిస్తామని అనేక సభల్లో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భం. భవిష్యత్తులో మరింత ప్రాధాన్యత కల్పిస్తామని ఈ మధ్యలో ఏదైతే బీసీ అధ్యక్షుడు ఎంపికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారంలో కూడా కార్యవర్గంతో పాటు కార్పొరేషన్లు కూడా బీసీలకు వీళ్ళని ఎక్కువగా అవకాశం కల్పిస్తామని చెప్పని మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు సందర్భం ఉంది. అలాంటప్పుడు డెడ్ లైన్ విధించేంత సీను మీకుందని అనుకోవడం లేనమాట. అసలు మీకు లేదు, డెడ్ లైన్ విధించేంత సీనే మీకు లేదని అంటున్నా. ఈరోజు బీసీల కోసం బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో బాగా గుర్తు, వివిధ కులాల బలగంలాగా ఉన్నటువంటి వారి యొక్క అవసరాల కోసం మీ ప్రభుత్వం కనీసం కార్పొరేషన్ వేరే ఆలోచన కూడా రాలే. ఈరోజు మేము కార్పొరేషన్లు కూడా ఆయా కులాలకు సంబంధించిన వారికి కార్పొరేషన్లు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు క్యాబినెట్లో ఆమోదింపజేసుకొని ఈ అసెంబ్లీ బడ్జెట్లో కూడా ఆయా కులాలకు ప్రజా పద్దు కింద నిధులు కూడా కేటాయించిన సందర్భం గుర్తు చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. బీసీ కులగణన చేసి తీరుతాం. హైకోర్టు కూడా 3 మాసాల్లో బీసీ కులగణన చేయాలని చెప్పన్నది. ఎప్పుడో ఓ సామాజిక కార్యకర్త వేసినటువంటి పిటిషన్లు తీర్పు వచ్చినప్పుడు దానికి మా ప్రభుత్వం కూడా మేము త్వరలోనే చేపడుతూ చెప్పనిచ్చినటువంటి మాట కూడా ఉంది. ఇన్ని జరుగుతూ ఉంటే ఈ సమయంలో ఏదో మేము మాట్లాడాలి కాబట్టి బీసీల పట్ల మేము మాట్లాడినట్టు ఉండకపోతే బాగుండదు అనేటువంటి భావనతోటి ఏదో ఒక రకమైనటువంటి ప్రకటన చేయడం అనేది తప్పుపడతా ఉన్నాం. మా చిత్తశుద్ధిని ఎవరూ కూడా శంకించరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా ఆయా శాఖలపైన పట్టు సంపాదించి అధికారులు చెప్పేది విని, ప్రజలు చెప్పేది విని ప్రజాపాలన అందిస్తున్న క్రమంలో ఓర్వలేకనే ఈర్ష్యపడుతూ ఒకరిపై ఒకరు పోటీ. అందులో మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఆ ప్రభుత్వం నడిచినప్పుడు 9 ఆ నలుగురే, ఇప్పుడు కూడా ఆ నలుగురే, భవిష్యత్తులో బహుశా ఆ నలుగురే మిగులుతారేమో. ఈ విధంగా ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి ఈ ప్రభుత్వానికి తగిన సూచనలు సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలు మీకు అప్పయిపోతే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి వీళ్ళని సూచనలు ఇస్తారని ఆశిస్తే ఇవ్వరు. బయటకు వచ్చి ఈ విధంగా ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు ఏవైతున్నాయో ఇది కరెక్ట్ కాదన్నమాట సందర్భంగా చెప్తూ ప్రతినిత్యం ప్రజల మధ్యలో ప్రభుత్వం ఉంటుంది. ఎమ్మెల్యేల నుంచి మొదలుకుంటే మంత్రులు, ముఖ్యమంత్రి వరకు. గతంలో మీలాగా మీరు చెప్పేది వినండి వెళ్ళిపోండి అని చెప్పిన కాదు సమావేశ సారాంశం. సమావేశం పెడితే సమావేశంలో ఉన్నటువంటి అధికారులు చెప్పేది, ప్రజల దగ్గరకు వెళ్తే ప్రజలు చెప్పేది విని ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. 9 సంవత్సరాలు మీ విధ్వంస పరిపాలనను గాడిన పెట్టే కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ అనేక అంశాలు, 1 కాదు 2 కాదు అనేక అంశాలను సరిదిద్దేటువంటి అనేక కార్యక్రమాలు తీసుకొని పోయేటువంటి క్రమంలో 3 రోజుల క్రితం గల్ఫ్కు సంబంధించినటువంటి ఓ జీవోను కూడా తీసుకొని వచ్చింది ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు. తెలంగాణ ఉద్యమంలో బొంబాయి, భీమండి, గల్ఫ్, దుబాయ్ బతుకులు మారుస్తా అధికారులకు వచ్చినాక తెలంగాణ ఏటా 100 కోట్లు గల్ఫ్ బాధితులకు అక్కడ చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పన్నాడు. మీ ప్రభుత్వం మీరు 9 సంవత్సరాల అధికారులు ఉన్నప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లెక్కల ప్రకారం సుమారు 2000 పైచీలకు పార్థివ దేహాలు వచ్చినాయి. విదేశాలకు ఎవరు వెళ్ళిన కార్మికులు యోగక్షేమాలతో తిరిగి రావాలని భగవంతుడు ప్రార్థిస్తాం. కానీ దురదృష్టవశాత్తు మరణిస్తే వారిని మీరు మీ ప్రభుత్వ అయ్యవాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేరు. అంతకుముందు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ₹1,00,000 ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళు అక్కడ ఎవరైనా చనిపోతే. మీరు వచ్చిన తర్వాత గల్ఫ్ కార్మికులకు ఆశలు చూపెట్టి
తెలంగాణ ఉద్యమంలో వాళ్ళని వాడుకొని వాళ్ళ ఓట్లను తీసుకొని 9 సంవత్సరాలు గల్ఫ్ కార్మికుల గురించి పట్టించుకొని మీరు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉన్న శ్రీధరబాబు గారు, ఈరోజు మా జిల్లాకు సంబంధించినటువంటి బీ సంక్షేమ పొన్నం ప్రోగ్రాం అందరూ కూడా కలిసి గల్ఫ్కు సంబంధించిన కార్మికులతో ఒక సమావేశం ఏర్పడేసినప్పుడు సెప్టెంబర్ 17th లోపల సమస్యను పరిష్కారం చేద్దామని పెద్ద జీవరెడ్డి గారు ఎన్నికలప్పుడు కూడా చెప్పినట్టు సందర్భం గుర్తుంది. 16వ తేదీన 4 అంశాలతో కూడినట్టు ఒక జీవోను కూడా తీసుకొని వచ్చినాం. గల్ఫ్లో మరణించిన వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పని. భారతదేశంలో ఎక్కడ కూడా ఇలాంటి స్కీమ్ రాలే ఇప్పటివరకు కూడా. నేనంటున్న మాట కాదు, గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమం కోసం పనిచేసే వివిధ రూపాలు ఉన్నటువంటి గల్ఫ్ కార్మికులు వివిధ రూపాల్లో సరే అభిప్రాయ భేదాలు వాళ్ళకు ఉండొచ్చు, భిన్నాభిప్రాయ భేదాలు ఉండొచ్చు. ఆ సంఘాలలో కూడా ఒక సామాజిక రూపుమాపే క్రమంలో కానీ, సాంఘిక దుర్రచన రూపుమాపే క్రమంలో కానీ గల్ఫ్ కార్మికుల సమస్య పరిష్కారం చేయడానికి వివిధ రూపాల్లో పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ఏక గొంతె గల్ఫ్ సంక్షేమ కార్యక్రమంలో కోరినటువంటివి 4 అంశాలు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఒకటి. ఈరోజు మహాత్మారావు జ్యోతిర్పూలే ప్రజాభవన్లో ఎన్ఆర్ఐ ప్రవాసీ దివస్ కార్యక్రమాన్ని ఒకటి ఏర్పడిన సమస్యల పరిష్కారానికి, తర్వాత సలహా మండలి బోర్డు కూడా వేయాలని చెప్పని వాళ్ళు కోరిన కోరికే. అదేవిధంగా గురుకులాల్లో ఉన్న పిల్లలకు ప్రయారిటీ పరంగా సీట్లు ఇవ్వాలని చెప్పి ఈ అంశాలు జీవో రూపంలో కూడా రావడం జరిగింది. ఇది చిత్తశుద్ధున్న ప్రభుత్వం చెప్పడానికి కోసం నేను ఉదాహరణ చెప్తా ఉన్నా. ఈ విధంగా చెప్పుకుంటూ అనేక కార్యక్రమాలు మీ 9 సంవత్సరాలు చేసినటువంటి విధ్వంసాన్ని అక్కడి నుంచి రాష్ట్రం నుంచి మళ్ళీ తేరుకునేలా చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ముందుకు పోతూ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం, అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి వాటికి ఒక పాలసీ రూపం తీసుకురావడానికి కోసం. అసలు ఏ రంగానికి ఒక పాలసీ లేదు 9 సంవత్సరాల ప్రభుత్వాలు. తెలంగాణ అని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే, తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు మీరు స్వంత ఆస్తిగా మీరు చేసినటువంటి పరిపాలన వల్ల విధ్వంసం అయింది మాట వాస్తవం కాదని చెప్పిన మాట నేను అనేక సందర్భాలు చెప్పిన. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారిన రోజు తెలంగాణ ప్రజలతో పేగుబంధం తెంచుకున్నది ఈ పార్టీ అని. అందుకే మన లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తగినటువంటి విధంగా తీర్పిచ్చినటువంటి దాన్ని కూడా గుర్తించుకోకుండా ఇంకా ఇప్పటికీ 9 మాసాలు ఇంత ప్రభుత్వం వచ్చి, మేము ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి ఈ ప్రభుత్వం పోతూ శాపనర్తలు పెట్టి 9 నెలలు అవుతుంది. యథావిధిగా బ్రహ్మాండంగా ప్రజలు మంచిగా ఒకటి వేసుకుంటూ పేరు ప్రక్రియలు జపాయించుకుంటే ఓర్వలేక ఈర్షపడి ఒకరిపై ఒకరు పోటీపడి ఆ 4 మాట్లాడే మాటలు తప్ప, ప్రజలను మభ్యపెట్టే మాటలు తప్ప, ప్రజలను గందరగోళం చేసేటువంటి కార్యక్రమాలు తప్ప ఇవేవి కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కావు, అసలు మాటలు కావు. ఈ శుద్ధపూస మాటలు మానుకోమని మేము చెప్తున్నాం. తప్పనిసరిగా బీసీ కులగణన చేపట్టి తీరుతాం. దానికి మా కమిట్మెంట్, మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే తప్పదు అని నిరూపించినటువంటి ఘటనలు ఈ 9 మాసాలు అనేక చేసినాం. భవిష్యత్తులో కూడా మెరుగైనటువంటి కార్యక్రమం చేస్తూ ప్రజల హృదయాలు చూరుకొని అన్నాడు మా ముఖ్యమంత్రి గారు, మరో 5 సంవత్సరాలకు ప్రభుత్వం వస్తుందని చెప్పని. వీటన్నిటిని తట్టుకోలేక వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు, ప్రెస్టేషన్లో ఏమేమి మాట్లాడుతున్నది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఈ బీసీ కులగణన అంశంలో ప్రభుత్వ పక్షాన బీసీల పక్షపాతిగా కట్టుబడి ఉంటుందన్న మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను అదే అంటున్నా, అసలు సవాల్ విసిరానికి నాకు ఏమో 9 సంవత్సరాలు అధికారుల నుండి బీసీల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, ఇంతకుముందు చెప్పిన నీకు బీసీలు అంతే ప్రేమ ఉంటే మీరు రాజీనామా చేసి నీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఓ బీసీ కప్పేపు ముందుగా రాజకీయ పరంగా, లేదు మీరు భారత రాష్ట్ర సమితిగా మారింది కదా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ శాఖ ఒక బీసీని చేయండి. మేము చేసిన మహేష్ కుమార్ గౌడ్ గారిని. ఈరోజు మీరు 9 ఏళ్ళు ఉన్నప్పుడు బీసీ కులగణన చేయాలని ఆలోచన లేదు మీకు. మా రాహుల్ గాంధీ గారు ఎవరి స్థాయితో తేలాల్సింది దేశంలో కులగణన జరగాలన్నప్పుడు ఇక్కడ అసెంబ్లీ నడుస్తుంటే బీసీ కులగణన కోసం మేము ప్రయత్నం చేసి జీవోని తీసుకొని వచ్చి దానికి విధి విధాలు రూపకల్పన చేసి బీసీ కమిషన్ కూడా ఏర్పడేసి ముందుకు పోయే క్రమంలో ఎలాగో వీళ్ళు చేసినట్టు కాబట్టి నేను మాట్లాడిపోతే 4 మాటలు చెప్పి మాట్లాడినాడే తప్ప నువ్వు మాకు విధించేది డెడ్ లైను. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో జస్టిస్ పీసీ ఘోష్ సమావేశమయ్యారు. కాళేశ్వరం ఆనకట్టలపై తదుపరి విచారణపై చర్చిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో జస్టిస్ పీసీ ఘోష్ సమావేశ వివరాలేంటి? నయోమి, కాళేశ్వరం ఆనకట్టలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ తదుపరి విచారణ ప్రక్రియను ప్రారంభించున్నారు. ఇందులో భాగంగా
నిన్న హైదరాబాద్ వచ్చారు. ఇవాళ బీఆర్కే భవన్ లోని కమిషన్ కార్యాలయానికి జస్టిస్ పిసి ఘోష్ ఉన్నారు. తదుపరి విచారణ ప్రక్రియకు సంబంధించి కమిషన్ కసరత్తు చేస్తోంది. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో పాటు ఇతర అధికారులు జస్టిస్ పిసి ఘోష్ ను కలిశారు. ప్రధానంగా ఇప్పటి వరకు జరిగిన పురోగతితో పాటు తదుపరి చేయాల్సిన ప్రక్రియ, ప్రత్యేకించి ఇప్పటికే కొంతమంది ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన నేపథ్యంలో మరికొంతమందిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు జస్టిస్ పిసి ఘోష్ సన్నద్ధమవుతున్నారు. అందుకు అనుగుణంగా ఎవరిని ఇంకా విచారణ చేయాల్సిన విషయమే కసరత్తు చేస్తుంది. ఇదే సందర్భంలో విజిలెన్స్ నివేదికతో పాటు కాగ్ నివేదిక, ఎన్డీఎస్ఏ తుది నివేదికలను కూడా కమిషన్ పరిశీలించాల్సి ఉంది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ తుది నివేదికతో పాటు విజిలెన్స్ ని కూడా తుది నివేదిక ఇవ్వాలని కోరిన నేపథ్యంలో వాటి ఆధారంగా తదుపరి విచారణ ప్రక్రియ ఏ రకంగా కొనసాగించాలి ఏంటన్న విషయమై కమిషన్ నిర్వహించినది. రేపటి నుంచి ఎవరెవరిని విచారణ పిలవాలి వాటి విషయమై కమిషన్ ఇవాళ ఒక స్పష్టతనివ్వనుంది. నయం. ధన్యవాదాలు రఘువర్ధన్. భద్రాచలంలో ఆలయ ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులు అతని కుమారుడు సీతారాంను దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆలయ ఈవో ఎల్ రమాదేవి సస్పెండ్ చేశారు. తన దత్తత కుమారుడి భార్య పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఏపీలోని తాడేపల్లిగూడెంలో ప్రధాన అర్చకుడిపై ఫిర్యాదు చేసింది. తమకు సంతానం కలగకపోవడంతో తన పోలికలతో సంతానం పొందేందుకు లైంగికంగా వేధిస్తున్నాడని కోడలు ఫిర్యాదులో పేర్కొంది. మరో వివాదంలో అమెరికాలో నిర్మిస్తున్న భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ యుఎస్ఏ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని తేలడంతో ఈవో చర్యలు చేపట్టింది. ప్రధాన అర్చకుడైన తండ్రితో పాటు కుమారుడు సీతారాంకు షోకాజ్ నోటీసులు, మెమోలు ఇచ్చి వివరణ అడిగారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లు ఈవో తెలిపారు. కుమరం భీం ఆసిఫాబాద్లోని ఆదర్శ పాఠశాలలో పాఠాలు బోధించేందుకు గురువులు లేరని పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. విద్యార్థులు పాఠశాల నుంచి 2 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వచ్చి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పాఠశాలలో 17 మంది ఉపాధ్యాయులు ఉండగా ఇటీవల 15 మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లారు. పాఠశాలలో కేవలం 2 ఉపాధ్యాయులు మాత్రమే ఉండడంతో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. తరగతి గదుల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేక ఖాళీగా కూర్చుని ఇంటికి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉపాధ్యాయులను నియమించి తమ భవిష్యత్తును కాపాడాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మధ్యలో టీచర్స్ పోతే మేము ఎట్లా రాయాలి? మాకు ఇప్పుడు ఎస్ఏ1 ఎగ్జామ్స్ వస్తాయి. మాకు టీచర్స్ రాయాలి, మేము ఎట్లా రాయాలి? మాకు ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ మేమో, మాకు లైఫ్ అంతా ఉంటుంది, మాకు మెమో వాల్యూ. మా కాలేజ్ నుంచి 70 మెంబర్స్ టీచర్స్ వెళ్ళారు, కానీ వచ్చింది 2 మెంబర్స్. మా భవిష్యత్తుకి బాధ్యులు ఎవరు? అని వచ్చింది మాత్రం మిగతా టీచర్సే. మాకు క్లాసెస్ కూడా జరుగుతలేవు. ఇప్పటికీ మేము 3 days వెయిట్ చేసినాం. మేము ఫెయిల్ అయితే ఎట్లా? ఎవరు బాధ్యులు? వీధి కుక్కల నియంత్రణకు, వాటి సంరక్షణకు జంతు జనన నియంత్రణ నిబంధనలు 2023 ప్రకారం అన్ని చర్యలు చేపట్టినట్లు జీహెచ్ఎంసీ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. దాడుల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపింది. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నట్లు తెలిపారు. వీధి కుక్కల నియంత్రణకు సరైన చర్యలు చేపట్టడం లేదని, వాటికి వ్యాక్సినేషన్ చేయడం లేదని, సరైన ఆహారం లేక అవి మనుషులపై దాడి చేస్తున్నాయంటూ వనస్థలిపురానికి చెందిన విక్రమాదిత్య ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జంతు జనన నియంత్రణ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వీధి కుక్కల సంఖ్యను తగ్గించడంతో పాటు యాంటీ రేబిస్ వ్యాధి నివారణకు గాను ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. వరంగల్ జిల్లాలో 108 సిబ్బంది వృత్తి ధర్మానికి మించి విధులు నిర్వర్తించారు. రాయపర్తి మండలం మైలారం గ్రామ శివారులో ఖమ్మం నుంచి మధ్యప్రదేశ్కు వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకుని అరగంట పాటు ఆర్తనాదాలు చేయడాన్ని గమనించిన స్థానిక రైతులు 108కి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది వరి పొలంలోకి వెళ్లి లారీలో చిక్కుకున్న వ్యక్తిని గంటపాటు శ్రమించి బయటకు తీశారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ ధీర రాంపాల్ వెన్నపూసకు బలమైన గాయమైంది. కదల్లేని పరిస్థితిలో ఉన్న డ్రైవర్ను 108 సిబ్బంది స్ట్రెచర్పై మోసుకెళ్లి మరీ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
ఇటు తన కోసం దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు త్యాగం చేసిన రాహుల్ గాంధీ కుటుంబంపై బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలాల్లో పర్యటించిన మంత్రి 40 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్న ఆమె రాహుల్ గాంధీకి బీజేపీ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించిన మంత్రి సీతక్క ఇటీవల కురిసిన వర్షాలకు సుమారు 500 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందన్నారు. వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి తెలిపారు. వరదల నివారణకు అధికారుల నివేదిక ఆధారంగా శాశ్వత నివారణ చర్యలు చేపడతామని మంత్రి వివరించారు. విద్యాపరంగా అదేవిధంగా రాజకీయ పరంగా ఉద్యోగ పరంగా రిజర్వేషన్లు కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, రాజీవ్ గాంధీది. కాబట్టి ఇవాళ వాళ్ళ సొంత విగ్రహాలు పెట్టుకోవడానికి ఆడ స్థలం లేదనే బాధ తప్ప ఇంకొకటి కాదు. నిజంగా తెలంగాణ తల్లి కోసం అయితే సాటి తెలంగాణ తల్లుల యొక్క పోరాట వారసత్వం ఉండేటువంటి నాయకురాళ్ల యొక్క ఫోటోలు పెట్టాల్సింది ఉండే. మరొక్కసారి బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలను వెంటనే వెనక్కి తీసుకొని మరి ఆ పార్టీ అధ్యక్షుడా ప్రధానమంత్రి ఇలాంటి హింసాత్మకమైనటువంటి మాటలు మాట్లాడినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం.